అసలు ఆడది కాదు. ఇది పచ్చి బజార్ ముండ. ఇలా ఎందుకంటున్నానో ఈ వీడియో ఫుల్ దాకా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోకి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏం జరిగిందంటే దీనికి పెళ్లయింది. పెళ్లయ్యి 9 నెలల పిల్లగాడున్నాడు. అంటే 9 మంత్స్ బాబున్నాడు దీనికి. భర్త చాలా మంచివాడు. ఆ భర్త టీ స్టాల్‌లో మాస్టర్‌గానేమో పనిచేస్తున్నాడంట. టీ పెడతాడంట. అయితే మార్నింగు 4కో లేదా 5కో 5, 6 గంటల టైంలో ఎళ్ళిపోతాడంట. ఎళ్ళిపోయి నైట్ 10, 11 గంటలకేమో ఇంటికొస్తాడంట. ఇంట్లో ఒక్కతే ఉంటుంది. ఒక్కతి తిని ఇంట్లో కూర్చొని ఉండవే అంటే ఒళ్ళు బలుపెక్కి, ఒళ్ళు కొవ్వెక్కి, అంటే కొవ్వు కరిగిన దగ్గర దీని ప్రియునితో రోజు ఫోన్ మాట్లాడుతుంది. ఆ పిల్లగాడిని గూడా సరింగా పట్టించుకునేది కాదు. దీనికి పెళ్లి కాకముందు ప్రియుడున్నాడు. వాడిని ఫస్ట్ పెళ్లి కాకముందే పెళ్లి చేసుకోరా అంటే, ఇప్పుడు నేను పోషించలేను. ఇప్పుడు మనం బయటికెళ్ళి గూడా బ్రతకలేము. మీ అమ్మ, మీ నాన్న చూసిన సంబంధం చేసుకో. నేను డైలీ నీతో ఫోన్ మాట్లాడతాను. నిన్నేమి వదిలేయను అని చెప్పడంతో, ఇది సిగ్గు లేకుండా తల ఊపి, అయితే వాళ్ళ అమ్మ, నాన్న చూసిన సంబంధం చేసుకుంది. చేసుకొని మంచిగా భర్త మంచోడు, మంచిగా చూసుకుంటున్నాడు. పెళ్లి కానప్పుడు చేసింది. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు బుద్ధిగా ఉండాలా? లేదు. కొవ్వెక్కి, బల్పెక్కి ఎందుకంటే భర్త కొట్టట్లేదు, తిట్టట్లేదు. మంచిగా చూసుకుంటున్నాడు. కూర్చోబెట్టి మంచిగా తినిపిస్తున్నాడు. లేదంటే పొద్దున్న లేచి పనికి పంపిస్తే ఒళ్ళు కొవ్వెక్కిన అంటే ఒళ్ళు కరిగిన దగ్గర పని చేస్తే ఇవన్నీ గుర్తురావనమాట. ఇంట్లో కూర్చొని ఇంకేం చేయాలో తెలియక దాని ప్రియునికి ఫోన్ చేస్తూ వానితో మాట్లాడడము. డైలీ వానితో మాట్లాడడం. అయితే వాళ్ళ భర్తకి ఫోన్ చేసి నేను మా ఫ్రెండ్స్ దగ్గరికెళ్తున్నాను. ఇలా కలిసొస్తానని చెప్పి వానితో కలవడము. ఒక్కొక్కసారి దీని ఇంటికి పిలిపించుకోవడము. ఇలా జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. వానికి ఇప్పుడేమనిపించిందంట దాని ప్రియునికి నిన్నొదిలేసి నేను ఉండలేకపోతున్నాను. నువ్వు నాతో వచ్చేసేయి. మనిద్దరం పెళ్లి చేసుకొని మనం ఉందాము. ఇప్పుడు నేనైతే నిన్నొదిలేసి ఉండలేకపోతున్నానని చెప్పిండు. కాకపోతే వచ్చేటప్పుడు నీ కొడుకుని ఇంట్లోనే వదిలేసిరా. నీ భర్త దగ్గరనే వదిలేసిరా. ఎందుకంటే మళ్ళా నువ్వు ఆ పిల్లగాడిని తీసుకొనొస్తే పోలీస్ కేస్ పెట్టేసి నా కొడుకుని నాకియ్యని రచ్చ రచ్చ చేస్తారు. అదే ఆ పిల్లగాడిని ఇంట్లో వదిలేసొస్తే వాళ్ళు పోలీస్ కేస్ పెట్టినా గూడా నా ఇష్టానుసారంగా వచ్చినని చెప్పేసి మనం చెప్పొచ్చు. అప్పుడు మననెవ్వరు ఏమనరు అని చెప్పేసి పనికిమాలిన సలహా దానికిచ్చిండు. దాని అమ్మాయి అని గూడా అనొద్దు. ఆ పనికిమాలిన దానికి సలహా ఇస్తే అది గూడా ఏమాత్రము కన్న కొడుకు గురించి ఆలోచించకుండా సిగ్గులేని ముండా ఆ పిల్లగాడిని ఇంట్లో పడుకోబెట్టి ఇల్లుకు లాకేసేసి ఇంకా వానితో లేచిపోయింది. వానితో ఎళ్ళిపోయిందనమాట. ఆ ఫోను దాని ఫోను గూడా ఆ ఇంట్లో వదిలేసి అంటే నంబర్లు అన్నీ డిలీట్ చేసి ఆ ఫోను గూడా ఇంట్లో వదిలేసి ఎళ్ళిపోయింది. ఆ పిల్లగాడు నిద్రలో నుంచి లేచి ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళు సౌండ్‌లు విని ఏంది? ఏమైంది? అని చూస్తే ఆ ఇల్లుకు లాకేసింది. ఆ లాక్ పగలగొట్టేసి ఆ పిల్లగాని వాళ్ళ తండ్రికి కాల్ చేసి, "ఇలా మీ ఇంటికి లాకేసింది. లోపల పిల్లగాడున్నాడు. తాళం పగలగొట్టాము మేము. లాక్‌ని పగలగొట్టి పిల్లగాడిని తీసుకున్నాము. మీరు రండి" అంటే ఆ తండ్రి ఆ పనికానుంచి టీ షాప్ నుంచి పరిగెత్తుకొనొచ్చి పిల్లగాడిని తీసుకున్నాడు. తీసుకొని వాళ్ళ అమ్మకి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికీ కాల్ చేసి ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ ఎక్కడా దొరకలేదు. సాయంత్రం వరకు వెతికి యాస్టకొచ్చి వాళ్ళు ఇంకా ఏం చేశారు లాస్ట్‌కి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టారు. కేస్ పెట్టి దాని ఫోన్ ఆ పోలీసులకిచ్చారు. ఇచ్చాక ఎక్కడ ఆ పోలీసులు కూడా దొరకపోవడంతో ఆ ఫోను కాల్ లిస్ట్ అంతా వేలాడితే అందులో ఒక నంబరుంది. ఆ నంబరు డైలీ వానికి 100 సార్లు కాలు. అయితే ఆ నంబర్ తీసుకొని వానికి కాల్ చేశారు. కాల్ చేసి ఇలా "అయ్యో! పలానా అమ్మాయి మీ దగ్గరకొచ్చిందనంటే" "అవును నా దగ్గరే ఉంది. మేమిద్దరము లవ్ చేసుకున్నాము. అమ్మాయి ఇష్టం లేని పెళ్లి వాళ్ళ అమ్మ నాన్న బలవంతం చేసి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం లేదు. అందుకే మేమొచ్చి ఇక్కడున్నాము. కావాలంటే ఆ అమ్మాయిని అడగండి" అనేసి ఆ అమ్మాయికి కాల్ ఇస్తే "అవును సార్ నేను ఇష్టానుసారంగానే వచ్చాను. నా భర్త నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు. ప్రతిరోజు కట్నం తీసుకురని నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు. అందుకే వాడిని వదిలేసి నేను నా ప్రియుడితో వచ్చేసాను. మా అమ్మమ్మ నాన్నకి నేను ఫస్టే చెప్పాను. అయినా గూడా వినకుండా నాకిష్టం లేని పెళ్లి చేశారు. నేను ఇతన్ని లవ్ చేశాను. ఇతనితోనే ఉంటాను. ఇతన్ని వదిలేసి నేను ఎక్కడికి రాలేను" అని ఆ పోలీసులకు చెప్పింది. ఆ పోలీసులు ఏమన్నారంటే, "అమ్మ మీరేమన్నా ఉంటే ఇంటికొచ్చి మాట్లాడుకోండి" అనేసి ఆ పోలీసులు చెప్పారు. "సరే సార్
మేమొచ్చి ఇంటికొచ్చి మాట్లాడుకుంటాము అనేసి ఆ పోలీసోళ్ళ దగ్గర చెప్పిర్రు. అంతటితో ఆ ఫోన్ కట్ చేసిరనమాట. ఇలాంటి చెత్త ముండలు ఇలా లేనిపోని మాటలన్నీ ఎలా మాట్లాడతారో, వాళ్ళ స్వార్థం గురించి పక్కనోళ్ళని బలి చేస్తారు. పక్కనోళ్ళ క్యారెక్టర్ మొత్తం వేస్ట్ చేసేస్తారనమాట. అతని భర్త చాలా మంచోడు. తనకి ఏ కష్టం లేకుండా చూసుకున్నాడు. పొద్దున పోతే నైట్‌కి ఎప్పుడో వస్తాడు. అతన్నంట దీన్ని కొట్టి, తిట్టి రోజు కట్నం తీసుకురా అని టార్చర్ పెట్టి, దాని నరకం చూపిస్తే, ఆ నరకం భరించలేక ఇది ఎళ్ళిపోయిందంట. అలా అనేసి అబద్ధం చెప్పింది. ఆ తల్లిదండ్రుల మీద కూడా అబద్ధం చెప్పింది. ఏమని? మా అమ్మ మన ఇష్టం లేని పెళ్లి చేశారు అనేసి. దీనికి అన్నీ అడిగే చేశారు. దాన్ని ప్రియుడు ఇప్పుడొద్దు నేను చేసుకోలేను, మనం బయటికెళ్ళి బ్రతకలేము, డైలీ నీతో ఫోన్ మాట్లాడతాను, నిన్నేమి వదిలేయను అని చెప్పడంతో అది అన్నీ మూసుకొని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తల్లిదండ్రులను బదనాం లేపింది. 9 నెలలు మోసి దీన్ని ఇంత పెద్దగా చేసి పెళ్లి చేసిన తల్లిదండ్రులను బదనాం చేసింది. కట్టుకొని అదే దాని భర్త దీని మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటే తన భర్తను కూడా బదనాం చేసింది. ఇలాంటి చెత్త ముండల్ని ఆడదంటారా అసలు? బజార్ ముండలంటారు. బజారు అన్నా ఇంక ఏం పేరు పెట్టినా కూడా ఇలాంటి వాళ్ళకు అసలు తప్పే లేదనమాట. ఇలాంటి చెత్త ముండలు వీళ్ళ సుఖం వీళ్ళు చూసుకున్నప్పుడు పక్కనోళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారో అర్థం కాదు. నిజంగా ఇది వానితోనే ఉండాలంటే ఫస్ట్ పెళ్లి కాకముందే వానితో వెళ్ళిపోవాలి. వాడు ఒకసారి నిన్ను చీకొట్టిండు, నిన్ను వద్దు అని చెప్పిండు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, మూసుకొని ఉండకుండా ఇప్పుడు నిన్ను వాడు వద్దన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు కావాలంటే వెళ్ళిపోయినావు. నీ పైన మోసు తీరాక కొన్ని రోజులకు నువ్వు వద్దు అంటే నువ్వు ఎక్కడికెళ్తావు? నువ్వు ఎవనితో ఉంటావు ఇప్పుడు? నీ తల్లిదండ్రులు నిన్ను రానియ్యరు. నీ భర్త అంటావా చెప్పు తీసుకొని ఇరుగమరుగా తోముతాడు. నిన్ను అసలే రానియ్యడు. ఇంక నీ బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరాకి. నీ రోడ్డు మీద బతుకయిపోతుంది. ఒక్కసారి ఆలోచించాలి ఇంకా ముందల. కనీసం ఇవన్నీ పక్కన పెట్టినా 9 నెలలు మోసి కన్నావు. ఆ చిన్న పసిపిల్లగాడు నీకు గుర్తు రాలేదా? ఛీ! ఆ చిన్న పిల్లగానికి ఇప్పుడు తల్లి అవసరం ఎంతో ఉంది. తల్లి పాలు తాగి బ్రతకాల్సిన పిల్లగాడు. ఆ పిల్లగాడు ఇంత చిన్న వయసులో వదిలేసిపోతే ఆ పిల్లగాని భవిష్యత్తు ఏమవుతుంది? ఆ పిల్లగాని జీవితం ఏమవుతుంది? ఆ పిల్లగాని పాపం తగలదా నీకు? ఆ పిల్ల కనీసం కన్న పిల్లల గురించన్నా ఆలోచించాలా? కొంతమంది ఇలా పిల్లల గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకొని, వాళ్ళ సరదాల కోసము పిల్లలను కూడా బలి చేస్తున్నారు. పిల్లలను వదిలేసి, నమ్ముకున్న వాళ్ళను వదిలేసి, అందరిని వదిలేసేసి ఇట్లా అడ్డమైనోని దగ్గరికెళ్ళి జీవితాలు చేయిచేర్లాలని నాశనం చేసుకొని ఏదోలా అంటారు గదా! చేలు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని. వాళ్ళ జీవితాలు నాశనం అయినంక వచ్చి నాది తప్పయింది, నన్ను క్షమించండి అంటే అప్పుడు ఎవరేం చేస్తారు? నువ్వు బజార్ దానిలాగా అంత బజార్‌లాగా అందరంక తిరిగేసి ఎవనితో పడితే వానితో ఎళ్ళేసొచ్చి నాది తప్పయిపోయిందంటే ఎవ్వరు చేరదీసుకోరు. అప్పుడు కాలుతో తన్ని బయటికి పంపించేస్తారు. అందుకే ముందు ఎనక ఆలోచించి ఇలా ఏ పని చేసినా ముందు ఎనక ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటి పనికిమాలిన డెసిషన్‌లు అస్సలు తీసుకోవద్దు. ఇలాంటి చెత్త ముండల్ని ఏమనాలి? ఏమని పేరు పెట్టాలో కామెంట్ చేయండి.